జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగలే శరణం. భగవద్బంధువులారా, ధనుర్మాసంలో ఈరోజు 4వ రోజు. ఆండాళ్ తల్లి ఈ పాటలో ఏం చెప్తుందో తెలుసుకుందాం. తిరుప్పావై సామాన్యంగా మనకి చూస్తే ఒక పాటలాగా మనకు కనపడుతుంది, కానీ వేదానికి ఇది ఒక బీజం అంటారు. వేదంలో ఉన్న రహస్యాలన్నీ ఇందులో తెలుస్తాయి అంటారు. వేదం నైతు కొమ్మిత్తాగం అలాంటి గొప్ప పాసురాలలో 4వ పాసురం. ఆండాళ్ తల్లి వ్రతం చేయాలి అనుకుంటుంటేనే దేవతలంతా వచ్చి మేము నీకు ఉడిగం చేస్తాము అని చెప్పి వాళ్ళంతా అమ్మ మేము సేవ చేస్తాం వచ్చారట. భగవద్భక్తులకు ఆ మహిమ ఉంటుంది. సిద్ధిర్భవతివా నిత్తి సంశయోచ్యుత సేవినా న సంశయోస్తి తద్భక్త పరిచర్య రతాత్మనాం అంటుంది శాస్త్రం. భగవంతుడికి అచ్యుతుడని పేరు. ఆయన పట్టుకున్న వాళ్ళని జార విడచడు, కానీ సందేహమేట. సిద్ధిర్భవతివా నేతి అని, చేస్తాడో చేయడు అని. కానీ ఆయన భక్తులను ఆశ్రయిస్తే ఏ రకమైన ఇబ్బంది లేదు, తప్పకుండా అనుగ్రహిస్తాడు పరమాత్మ. అలాంటి ఆ పరంధాముడు కంటే ఆయన భక్తులే గొప్ప శక్తి కలిగిన వారు నిరూపిస్తాను. అందుకే దేవతలంతా కూడా భక్తుల్నే ఆశ్రయిస్తారట. ఆండాళ్ తల్లి ఈ తిరుప్పావై వ్రతం చేస్తుంటే స్నానం చేద్దాం అనుకుంటుంది. స్నాన వ్రతం కదా, అందుకే వరుణదేవుడు వచ్చాడు. వీళ్ళకి గనక సరైన సేవ నేను అందించగలిగానా ఆ పరంధాముని యొక్క అనుగ్రహం నాకు కలుగుతుంది అని వెంటనే వచ్చి అమ్మ నేను వర్షం కురిపిస్తాను అన్నట్ట. అలాగే అంది అమ్మవారు. సరే అని వెళుతున్నట్టు ఆయన. ఆగాగు, అలా వెళ్ళకు, ఎలా పడితే అలా కురవడానికి లేదో. ఆ జిమజీ కన్నా ఓ వర్షానికి నిర్వాహకుడా అని పిలుస్తూ అమ్మ అంతటా కృష్ణుని చూస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ కృష్ణుని దర్శిస్తుంది. అందుకే పర్జన్య దేవుణ్ణి కూడా పర్జన్య దేవా అని పిలవకుండా వర్షానికి నిర్వాహకుడా అంటుంది. కన్నా అంటే కృష్ణ అని కూడా అర్థం. అలా అమ్మ కృష్ణుని భావిస్తూ నువ్వు పైన సముద్రంలో ఉన్న నీరును, ఎక్కడో ఉన్నటువంటి నీటిలో గుంటల్లో నీరు తేవద్దు. ఆశుల్ పుక్కు ముగందు కూడా తేరి సముద్రం లోపలికి లోతు దాకా వెళ్ళి అక్కడి నుంచి నీరు తీసుకురావాలి. నల్లని మేఘం ఎలా అయితే దట్టంగా ఉంటుందో నల్లగా తయారవ్వాలి. ఆ నల్లని రూపం కూడా పరమాత్మ ఎలా నల్లగా ఉంటాడో అలాంటి రూపం కావాలి అని ఆండాళ్ తల్లి కోరుతూ ఆయన చేతిలో ఉన్న చక్రంలా మెరవాలి, ఆయన చేతిలో ఉండే శంఖంలాగా ఉరమాలి. అన్ని పరమాత్మ యొక్క రూపాలనే చెప్తుంది. చెప్తూ ఆయన చేతిలో ఉండే శాంగం అనే ధనస్సు ఉంటుంది. ఆ శాంగం అనే ధనస్సు నుంచి ఎలా బాణాలు వస్తూ ఉంటాయో, శర పరంపర ఎలా వస్తుందో అలా వర్షం పడాలి, లోకం అంతా ఆనందించాలి అని చెప్తోంది. అంతరార్థం ఏమిటంటే ఒక గురువుని ప్రార్థిస్తుంది అనమాట. ఆ గురువు అనేవారు ఎలా ఉండాలి అంటే పైన చదువుకున్నవాడు కాకూడదు, లోతులన్నీ చదువుకున్నవాడు అయి ఉండాలి. అంటే సకల శాస్త్రాలు అవగాహన అయిన వాడు అవ్వాలి. అలాంటి ఆచార్యుడు సాక్షాత్తు పరమాత్మ సదృశుడు అవుతాడ. ఆచార్యుడు అంటే సాక్షాత్తు ఆచార్యస్తు హరి సాక్షాత్ అంటారు, సాక్షాత్తు భగవంతుడే. అలాంటి ఆచార్యుడిని అందులో దర్శిస్తూ ఆ పరమాత్మ యొక్క ఉన్నటువంటి చక్రాయుధానికి ఉన్న మెరుపు వారిలో కనబడుతున్న తేజస్సు, ఆ గాంభీర్యం కూడా శంఖధ్వనిలా ఉంటుందట. బాణాల వర్షంలాగా వాక్కులు అనేవన్నీ వస్తూ ఉంటాయి. అంతటా గురువు యొక్క వాక్యాలన్నీ ఉండి లోకమంతా సస్యశ్యామలం అవ్వాలి, నాస్తికులు లేకుండా లోకమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మ కోరుతుంది 4వ పాసురంలో. జై శ్రీమన్నారాయణ.